మదనపురానికి దగ్గరలోని గ్రామంలో వేమన్న అనేవాడుండేవాడు. ఇతడు చాలా అమాయకుడు. ఇతడినంతా వెర్రి వేమన్న అని పిలిచేవారు. ఇతడు కూడా తెలివి తక్కువగా ఓయ్ అంటూ పలికేవాడు. ఇతడి తెలివి తక్కువతనానికి హద్దులుండేవి కాదు. ఒకసారి వేమన్నకు ఎందుకో డబ్బు అవసరం వచ్చింది. సమయానికి భార్య కూడా లేదు. ఏం చెయ్యాలి అని మదన పడసాగాడు వేమన్న. అతను అప్పు చేద్దామా అని ఆలోచించాడు. పగలంతా అదే ఆలోచనలో ఉండడం వల్ల ఆ రాత్రి వేమన్నకు ఒక కల వచ్చింది. కలలో అతను గవరయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి వద్ద 100 వరహాలు అప్పు తీసుకున్నట్టు కల వచ్చింది. ఉదయం మెలకువ రాగానే కలలో తీసుకున్న డబ్బు కోసం ఇల్లంతా వెతికాడు. అయినా డబ్బు కనపడకపోయేసరికి 100 వరహాలు ఏమైపోయాయో అని దిగులు పడసాగాడు. ఏంటి వేమన్నా అలా దిగులుగా ఉన్నావు? ఏం జరిగింది? కలలో గవరయ్య దగ్గర తీసుకున్న 100 వరహాలు కనపడడం లేదు. కల్లో డబ్బు తీసుకున్నావా? అది ఇప్పుడు కనపడడం లేదా? కల్లో తీసుకున్న డబ్బు మెలకువలో వెతకటం ఏంటి? వెర్రివాడా! అయినా వేమన్న కలత తీరలేదు. నేను కలలో గవరయ్య దగ్గర 100 వరహాలు అప్పు పడ్డానని అందరికీ చెప్పసాగాడు. ఈ విషయం గవరయ్య చెవిన కూడా పడింది. అసలే గవరయ్య పరమ నీచుడు. వేమన్న దగ్గరికి వచ్చి, ఏం వేమన్నా, కలలో నేనిచ్చిన 100 వరహాలు ఎప్పుడు ఇస్తావు? ఇస్తావా లేక పొలం తీసేసుకోనా? ఇంకొక 4 రోజులు గడివివ్వండి గవరయ్య గారు, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఇచ్చావా? సరే సరే, లేదా? ఈ విషయం పుట్టింటికి వెళ్లిన వేమన్న భార్యకు తెలిసింది. వెంటనే తను ఆగమేఘాల మీద ఇంటికి చేరి వేమన్నను న్యాయం కోసం రామన్న వద్దకు తీసుకుపోయింది. అయ్యా వేమన్నా, నా దగ్గర 100 వరహాలు అప్పు తీసుకున్నాడు. 15 రోజులైంది, ఇంకా తిరిగి ఇవ్వలేదు. వేమన్నా, నువ్వు గవరయ్య గారి వద్ద 100 వరహాలు తీసుకున్నావా? అవునండి, నేను కలలో 100 వరహాలు గవరయ్య గారి దగ్గర అప్పు తీసుకున్నాను. కలలో అప్పు తీసుకున్నారా? గవరయ్య గారు, మీరు మాట్లాడేది ఆ కలలో తీసుకున్న అప్పు గురించేనా? అవునండి, ఆ అప్పు విషయమే. ఇదిగోండి, మీ 100 వరహాలు అద్దంలో ఉన్నాయి, తీసుకోండి. అద్దంలో డబ్బులు ఎలా తీసుకోగలం? కలలోకెళ్ళి అప్పిచ్చిన మహానుభావులు అద్దంలో డబ్బులు తీసుకోలేరా? పాపం గవరయ్యను తాను తీసుకున్న గోతులో తానే పడేలా చేసి అమాయకుడైన వేమన్నను రక్షించాడు మన రామన్న.